మీరు యాక్చువల్గా పల్మనాలజిస్ట్గా యూకేలో, ఫ్రాన్స్లో చాలా కాలం పనిచేశారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సామాన్యులకు తెలిసేది ఎలా అంటే నా ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది లేదా ప్రమాద స్థాయికి చేరుకుంటోంది. కొంతమంది స్మోకర్స్ ఉంటారు, ఎక్కువ డౌట్స్ వాళ్ళకే వస్తాయి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, PFTs అంటాం. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. పొగ త్రాగడం అనేది ఎంత సాధన అయిపోయిందంటే WHO రీసెంట్ నివేదిక ప్రకారం ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారు. అందులో 13 లక్షల మంది పాపం పక్క నుండి ప్యాసివ్ స్మోకర్లు. స్మోకింగ్ చేసే వాళ్ళకి డైరెక్ట్గా లోపలికి తీసేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ దెమ్ గో ఎనీథింగ్, అంటే ఏమీ పోదు బయటికి. ఈ స్మోకింగ్ వల్ల వచ్చిన డ్యామేజ్. ఎన్ని సిగరెట్లు రోజుకు తాగితే ఎంత కాలానికి ఏ జబ్బులు వస్తాయి? 4 pack years అంటాం. 20 cigarettes per day for 1 year is 1 pack year. ఒకవేళ ఊపిరితిత్తుల క్యాన్సర్ కనుక వస్తే మనకు వచ్చిందని తెలుసుకోవడం ఎలా? ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? స్క్రీనింగ్ పద్ధతులు లంగ్ క్యాన్సర్లో ఎవరు చేయించుకోవాలి అనేది ఒక డిబేటబుల్ థింగ్. హైదరాబాద్ ఈజ్ యాక్చువల్లీ బిగ్ సెంటర్ ఫర్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ ఇన్ ఇండియా. వీ కెన్ బోస్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మస్కిటో రిపెల్లర్స్ మనం పెడుతున్నాం కదా, సో వాటి నుంచి వచ్చే గాఢత, వాటి నుంచి వచ్చే వాసన, అది ఏ రకంగా ఉన్న ఊపిరితిత్తులు కానీ మన ఆరోగ్యాన్ని కానీ ప్రభావితం చేస్తున్నారు. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ బిజినెస్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది, ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. దే ఆర్ కార్సినోజెనిక్, క్యాన్సర్ కాజింగ్. ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి? మన కంట్రీలో ఆస్తమా అనే ఒక వర్డ్ వింటే అదొక స్టిగ్మా లాగా తయారైపోయింది. ది వర్డ్ ఆస్తమా అని ఎవరన్నా డాక్టర్ అన్నారంటే దట్ పర్సన్ మస్ట్ బి రియలీ బ్రేవ్. అసలు యాక్చువల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి చేప మందుతో ప్రయోజనం ఉంటుందా లేదా? మీకు తెలియదు ఏంటంటే చాలామంది హాస్పిటల్కి కూడా వస్తారు నెక్స్ట్ డే ఎక్కువైందని. లంగ్ ఫంక్షన్ తగ్గిన వాళ్ళు, ఈ COPD ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంతమంది ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. ఇన్హేలర్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి కొంతమందికి న్యూమోనియా రిస్క్స్ ఉన్నాయి. అది కొద్దిగా వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. దగ్గును నివారించడానికి మనం మందులు వాడాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఇది కొద్దిగా వివాదాంశంగా నడుస్తుంది. అది యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇదండి. నేను ఇన్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రేర్లీ కాఫ్ సిరప్ వాడతాను. కాఫ్ సిరప్స్ ఆర్ కాంబినేషన్ అండి. ఈ కాఫ్ సిరప్ వల్ల ఇక్కడ చనిపోయారునో, లేకపోతే ఇదయింది, అక్కడ ఆఫ్రికాలో ఇదయింది. ఈ కాంబినేషన్ ఎందుకు వాడాలి? జస్ట్ కాఫ్ అడిగితే వాడు ఏదో కాఫ్ సిరప్ ఇస్తాడు, ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటారు. ఆ కాంపోజిషన్ ఈజ్ వెరీ డేంజరస్ యాక్చువల్గా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ డాటరే వచ్చింది, 17 years old. కాఫ్ సిరప్ తాగింది, 2 hours హార్ట్ రేట్ 140కి వెళ్ళిపోయింది. ఏ టైప్ ఆఫ్ కాఫ్ అనే దాన్ని బట్టి కాఫ్ సిరప్ ఉంటుంది. పేషెంట్ తట్టుకుంటారా లేదా అనేది దాన్ని బట్టి కాఫ్ సిరప్ ఉంటుంది. బ్రిటిష్ జనరల్ ప్రకారం ఆల్మోస్ట్ ఏటా 20 లక్షల మంది గాలి కాలుష్యంతో చనిపోతున్నారని లెక్కలు వస్తున్నాయి. ఈ గాలి కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఏ రకంగా దెబ్బతీస్తుంది? ఇప్పుడు మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఢిల్లీలో ఇట్స్ బిన్ వెరీ ఆరెంజ్, రెడ్ అని, అలర్ట్ అని, మోర్ దెన్ 400, 500 అట్లా రీచ్ అయిపోతుంది. లెస్ దెన్ 50 ఈజ్ యాక్సెప్టబుల్. IPF అని ఒకటి ఉంటుంది, ఒక వెరీ డేంజరస్ డిసీజ్. 90% డై విదిన్ 5 years. నేను అది క్యాన్సర్లా చూస్తాను. నేను దాన్ని ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ని మార్చేదేం లేదు, స్టబుల్ బర్నింగ్ని మార్చేదేం లేదు, ఇండస్ట్రియల్ కెమికల్స్ని బయటకు రాకుండా ఆపేది లేదు. యాజ్ ఇండివిజువల్స్ మనం ఏం చేయాలంటే N95 మాస్క్ వేసుకొని తిరగాలి, ఇంకంతే.